హాయ్ అండి. నేను నైట్ అయితే డిన్నర్ ప్రిపరేషన్గా నేనైతే మష్రూమ్ కర్రీని నెక్స్ట్ వచ్చి బిర్యానీ చేసినండి, వెజ్ బిర్యానీ. మనకు బిర్యానీలోకి అయితే చికెన్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మటన్ కర్రీ అవి బాగుంటాయి. కానీ మామూలు కర్రీస్ ఏం కానీ వెజ్లో అయితే మాత్రం ఖచ్చితంగా మనకి మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. నాకైతే మష్రూమ్ కర్రీ అంటే ఇష్టమండి వెజ్ బిర్యానీలోకి. ఎప్పుడైనా చికెన్ తినలేనప్పుడు అయితే నేను వెజ్ బిర్యానీ చేస్తే కనుక ఖచ్చితంగాని ఈ మష్రూమ్ కర్రీ అయితే వండుతాను. అప్పుడప్పుడు పన్నీర్ కర్రీ వండుతానండి. నాకు పన్నీర్ కంటే నాకు ఎక్కువగా మష్రూమ్ అంటే ఇష్టం. ఎందుకంటే ఇది చికెన్ ముక్కల్లాగా ఉంటుంది అచ్చా. తింటున్న ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. చికెన్లోని మనకి కందరకాయలు ఉంటాయి కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది కదా, చాలా బాగుంటుందండి. ఇవి చాలా బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే మట్టి మట్టిగా ఉంటాయి అంతాని. నేనైతే నిన్న మార్నింగ్ అయితే పెద్ద వంట ఏం చేయలేదు, ఇంకా అందుకే నైట్ అయితే బిర్యానీ తిందాం అనిపించింది. ఇంకా అప్పుడప్పుడుకే బిర్యానీ అది చేద్దామని ప్రిపరేషన్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే నేనైతే అదే మామూలుగా ఉల్లిపాయలు అయితే వేపేసుకొని దాంట్లో అయితే ఆల్రెడీ నేను ఇందులో వీడియోలో పెట్టే ఉంటాను అనుకుంటున్నాను. నేనైతే ఇదైతే ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని వేపేసుకున్న. ఫస్ట్ అయితే కొంచెం చెక్క ఉంటుంది, దాచిన చెక్క ఒకటి, ఒక ఆకు, మసాలా సామాన్లు అయితే వేసేసి అవి బాగా వేగాక ఉల్లిపాయలు అయితే కోసేసి ఉల్లిపాయలు కూడా వేసేసాను. అవి కూడా ఎగిపోయాక అయితే పచ్చిమిర్చి కూడా వేసాను. అవి కూడా వేగైతే బాగా 5-6 సార్లు క్లీన్ చేశాక పెద్ద పెద్దగా ఉంటే చిన్న చిన్న ముక్కలు కింద కోసుకున్నానండి. కోసుకొని అయితే బాగా క్లీన్ చేసి మళ్ళీ ఇంకో 2-3 సార్లు క్లీన్ చేసి అప్పుడైతే నేను బాగా మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. తర్వాత అయితే ఒక 2-3 టమాటాలు అయితే తీసుకున్నానండి. తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. అవి కూడా వేసుకున్నాం. అవి కూడా బాగా మగ్గించాను. మనకి ఎలాగన్నా ఇప్పుడు బిర్యానీ తిందామన్నప్పుడు చికెన్ తిన్న రోజు అయితే మేము ఇదే బాగా ప్రిపరేషన్ చేస్తాం ఎక్కువగానైతే. ఇదే మనం ఎలాగ బయట తెప్పించుకున్నా మనకైతే 350 నుంచి 400 అవుతుందండి ఒక్క బిర్యానీకి. అది మనందరూ కూడా మా ముగ్గురు కూడా సరిపోదు, మామూలుగా కొంచెం కొంచెం వస్తుంది. అదేదో మేము 100 రూపాయలు ఖర్చు అయిందండి దీనికైతే. ఆల్రెడీ ఇంట్లో అయితే అన్ని సామాన్లు ఉంటాయి కాబట్టి మామూలు ఉల్లిపాయలు, మామూలు బిర్యానీ మసాలా అన్ని ఇంట్లో ఉంటాయండి మాకైతే. ఓన్లీ ఇంకా ఈ మష్రూమ్ ఒకటి తెప్పించుకొని ఈ మష్రూమ్కి అయితే మనకు 100 రూపీస్ అయింది అంతే. మనకు కడుపు నిండా తినచ్చు, ఇంట్లో అందరం కడుపు నిండా తినచ్చు కదా చేసుకుంటే. అప్పుడప్పుడు మాట ఎప్పుడో నాకు బద్దకం వచ్చినప్పుడు తెప్పించుకుంటాను. కాకపోతే నాకు ఇలాగ అప్పుడప్పుడు ఇలాగా చేసుకున్నప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు అయిందనుకో కనువిప్పు అయితే కలుగుతుంది. అప్పుడప్పుడు ఒకసారి 2 బిర్యానీ కూడా తెప్పించుకుంటూ ఉంటాం మేము. అప్పుడైతే 500-600 అవుతుంటుంది కదా మామూలుగా నాన్ వెజ్ అయితేనే. అప్పుడు నాకు అనిపిస్తుంది చికెన్ అయితే 100-200 తెప్పించుకుంటే శుభ్రంగా బిర్యానీ అందరం ప్రశాంతంగా కడుపు నిండా తినచ్చు అనిపిస్తుంది. అదైతే 2 పూటలకు తినచ్చు. ఇదైతే 500-600 ఎట్టుకొని తెచ్చుకుని ఒక పూటకే అయిపోతుంది. మాకు అలా అనిపిస్తుంటే అప్పుడప్పుడు. కానీ ఒకసారి నీరసంగా ఉన్నప్పుడు మాత్రమే నేను తెప్పించుకుంటానండి, లేకపోతే తెప్పించుకున్నమాట. అప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినాలనిపించినప్పుడు తెప్పించుకుంటాను అనమాట. ఈ కూర అయితే బాగా కొంచెం కొంచెం మగ్గిపోయాక పక్క గ్యాస్ అయితే చిన్నగా వస్తుంది. అందుకే ఆ గ్యాస్ మీద అయితే నేను ఈ కర్రీ అయితే పెట్టేస్తాను, అలా ఉడుకుతూ ఉంటుందని చెప్పేసి. అందులోకి అయితే నేను బిర్యానీ కోసం అయితే బిర్యానీ ఆయిల్ వేసేసి బిర్యానీ ఇంకా నేను ఈరోజు అయితే నెయ్యి వేయలేదండి. నెయ్యి వేస్తాను బిర్యానీలోకి అయితే. నెయ్యి కొంచెం ఓన్లీ ఆయిల్ మాత్రం వేసాను. దాంట్లో అయితే బిర్యానీ సామాన్ అయితే వేసేసాను. అవి కూడా మగ్గిపోయి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను, పొడుగ్గా కోసుకున్నాను ఉల్లిపాయలు. ఒక 8 పచ్చిమిర్చి వేసానండి ఘాటు కోసం అయితే, బాగా కారంగా ఉండడం కోసం. మాకు కారంగా ఉండడం ఇష్టం అన్నమాట. తర్వాత మరీ అంత కారం అయితే ఉండదు, మనం ఎలా అదే మనకి సరిపోతుంది ఆ 8 పచ్చిమిర్చి వేయడం వల్ల. తర్వాత ఇవన్నీ మగ్గిపోయాక టమాటాలు కూడా మగ్గిపోయాక కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసానండి. కరెక్ట్గా సరిపడిగా వేసానమాట అల్లం పేస్టు. అది కూడా బాగా మగ్గించాక తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. బిర్యానీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. కూర కూడా మనకి మేము అయితే ఉల్లి చట్నీ కూడా చేసుకుంటాం, కానీ కూర ఉన్నప్పుడు పెద్ద ఉల్లి చట్నీ యూజ్ చేయమండి. ఏదో మామూలుగా చేసుకుంటాం, ఏదో కొంచెం వేసుకుందామని చెప్పేసి ఉల్లి చట్నీ అయితే చేసుకుంటాం ఖచ్చితంగాని. ఇంకా కొలతల ప్రకారంగా 5 కప్పులు వేస్తున్నాం అనుకోండి, 10 కప్పులు అయితే వాటర్ వేసేస్తాను. కరెక్ట్గా సరిపోద్ది, ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా అలా మనకి ఉడికిపోద్ది. కరెక్ట్గా పొడి ఆడుతూ ఉంటుంది బిర్యానీ అండి. నేను చాలాసార్లు చేశాను అనమాట. ఇంకా నేను ఎక్కువగా మామూలుగా సండే ఆ టైంలో అయితే నేనైతే ఎక్కువగా బిర్యానీ చేసినప్పుడు అయితే చికెన్ కర్రీ వండుతానండి. ఎక్కువగా చికెన్ కర్రీ వండుకుంటాం మేము. చేపలకి ఏం పెద్ద బాగోదు కదా, చికెన్ కర్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనైతే బిర్యానీ చేస్తాను మ్యాక్సిమము. మేము కుంభమేళకి వెళ్ళి వచ్చాక ఒకసారి కూడా బిర్యానీ తినలేదండి. ఇంకా నాకు అప్పుడు అందుకే తినాలనిపించింది అనమాట. వస్తూ హైదరాబాద్లో వెజ్ బిర్యానీ ఇదే ఈ బిర్యానీ తెప్పించుకున్నాం, కానీ బాగుంది, కానీ టేస్ట్ బాగుంది. కానీ మనకేవి మనం వండుకున్నంత ఏమి ఉండదు కదా. నువ్వు ఇంట్లో వండుకుంటే అందరం కలిసి తినచ్చు శుభ్రంగా, కానీ కడుపు నిండా కూడా తినచ్చు. కానీ ఆ ప్రయాణంలో అప్పుడైతే నాకు టేస్ట్ అనిపించింది, కానీ కడుపు నిండా మాత్రం తినలేకపోయాను నేను. వీళ్ళ మష్రూమ్స్ బాగా ఉడికిపోకుండా పర్లేదు, టేస్ట్ గుండెకాయ ముక్కల్లో మనకి కందరకాయ ముక్కల్లో ఉంటాయి అన్నమాట. కొంచెం కొంచెం లైట్గా కసకసము చాలా టేస్ట్గా ఉంటుందండి అలా వండుకుంటే. గుండెకాయ ముక్కలు ఎలా ఉంటే కందరకాయ ముక్కలు అలా ఉంటుంది అన్నమాట. అలా వండుకొని కొంచెం ఉడికాక దింపేస్తాను అన్నమాట నేను. ఇటుపైపు చూస్తే బిర్యానీ చూస్తేనే బాగానే ఇంకా దగ్గర పడిపోయింది. ఇంక ఈ 2 దగ్గర పడిపోయాక అందులోకి దాని పక్కనైతే కర్రీ ఉడుతుంది కదా, దాంట్లోకి అయితే ఇంకా జీరా పౌడర్, ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. లాస్ట్ దింపినది అది వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాము, కానీ చాలా ఇంకా దింపేసుకొని సరిపోద్ది. కూర అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. దీంట్లో కూడా బిర్యానీ గట్టి వేసాను, చాలా బాగుంది కూర అయితే అండి.
ఇంకా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటమాట. ఎప్పుడన్నా నాకు నోరు బాగున్నప్పుడు, నాకు ఎప్పుడన్నా ఇంకా ఇంట్లో మార్నింగ్ సరిగ్గా కూరలు లేనప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ అని ఏదో ఒక పూట ఇలా చేస్తానమాట. దాంట్లోకి స్వీట్ కూడా చేసుకున్నామండి మేమైతే. మార్నింగ్ అయితే స్వీటు ఇదే మధ్యాహ్నం 4 గంటలు, మధ్యాహ్నం కూడా కాదు 5 గంటలకైతే స్వీట్ కూడా చేసుకున్నాం మేము. అది ఏమంటారు, మకాని ఉంది కదా, పూల్ మకాని, అదైతే స్వీట్స్ కింద చేసుకున్నమాట. అది కొంచెం ఉందన్నమాట. ఇంకా అది మేము అందరం తిరగా అది మిగిలింది. అది నైట్ అయితే డిన్నర్ అయ్యాక తిన్నామండి. బిర్యానీకి ఇలాగా మీరు మష్రూమ్ కర్రీ వండుకుంటారు, పన్నీర్ కర్రీ వండుకుంటారు, కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ కర్రీ అంటే ఇష్టపడలేదు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే బాగా ఇష్టమండి. అదేవిధంగా ఇంకా ఉల్లి చట్నీ వేసాము. ఉల్లి చట్నీ చేసాం కానీ అదేం పెద్ద ఏం ఉండలేదు, మార్నింగ్ వరకు ఉండిపోయింది. అది మాత్రమే. నీ పెట్టే విషయం ఒక లైక్, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్